ఈ రోడ్డు వారిని కొబ్బరి చెట్లు అవి చూస్తే మీకు ఎక్కడ ఉన్నామో అర్థమై ఉంటుందండి. ప్రస్తుతం ఏంటంటే నేను కోనసీమలో ఉన్నానండి. ఇది నేషనల్ హైవే 216 అండి. నేషనల్ హైవే 216 అంటే తెలుసు కదండి, కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉంటుందండి నేషనల్ హైవే 216. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోడస్కూర్ వెళ్తున్నాం అండి. బోడస్కూర్ దేనికి ప్రసిద్ధి అంటే ఫర్నిచర్కి ప్రసిద్ధి అండి. అంటే బోడస్కూర్లో ఫర్నిచర్ చాలా చౌకగా ఉంటుంది అంటారు. ఫర్నిచర్ కూడా టీకుడ్ ఫర్నిచర్ దొరుకుతుందండి. టీకుడ్ మంచాలు అవి దొరుకుతాయి అన్నమాట. అవి చాలా చౌకగా ఉంటాయి అంటారు. ఒకసారి మీకు చూపిద్దామనేసి వెళ్తున్నానండి. బోడస్కూర్ వెళ్తున్నానని చెప్పాను కదండి. బోడస్కూర్లోని టేక్ మంచాలు అవి టేక్ ఫర్నిచర్ అవిని చాలా చౌకగా ఉంటాయండి. ఒకసారి ఆ షాపులు అవి చూద్దాం, మీకు కూడా చూపిద్దామనేసి బయలుదేరానండి. బోడస్కూర్ అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని కోనసీమ జిల్లాలో ఉందండి. కోనసీమ జిల్లాలో అల్లవరం మండలంలో ఉందన్నమాట. ఈ కాకినాడ నుంచి 65-70 కిలోమీటర్స్ వస్తుందండి. తర్వాత విజయవాడ నుంచి ఎవరైనా రావాలనుకుంటే, బోడస్కూర్ రావాలనుకుంటే రాజమండ్రి ట్రైన్లో వచ్చి, రాజమండ్రి నుంచి అమలాపురం బస్సులో వచ్చి అమలాపురం నుంచి వెళ్ళొచ్చండి. అదే వైజాగ్ సైడ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే వయా కాకినాడ బోడస్కూర్ వెళ్ళొచ్చండి. వయా కాకినాడ యానం బోడస్కూర్ వెళ్ళొచ్చు అనమాట. కాకినాడ నుంచి ఒక 65-70 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. ఈ జంక్షన్లో మనం లెఫ్ట్కి వెళ్తే అల్లవరం వెళ్తామండి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే నేషనల్ హైవే 216లో అమలాపురం ఇవన్నీ బైపాస్ చేసుకుని వచ్చామండి. బోడస్కూర్ ఊరు వచ్చామండి. చూద్దామండి ఇక్కడ షాపులు ఎక్కడ ఉంటాయో చూడాలి. ఇక్కడ చాలా షాపులు ఉంటాయటండి, ఇదే రోడ్లో ఉంటాయట. చూసి ఎక్కడ దగ్గర మంచి షాప్ చూసి రేట్లు అవి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బోగడస్కూర్లో ఉన్న శ్రీ వెంకట పద్మ ఫర్నిచర్ షాప్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఒకసారి అన్నీ వివరంగా కనుక్కుందామండి. ఎలాగున్నాయి ఏంటి అన్నదంతా మీకు వివరంగా చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనకి ఈ షాప్లోని వరుణ్ గారు ఉన్నారండి, ఓనర్ గారు. బాబీ అనేసి కూడా అంటారు. ఆయన అడిగి తెలుసుకుందాం. వరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వరుణ్ గారు చెప్పండి, అంటే మీ షాప్లో ఏంటేంటి దొరుకుతాయి, ప్రైసెస్ ఎలాగుంటాయి, మీరు ఎవరైనా ప్రేక్షకులు మీ దగ్గరికి వస్తే కన్సెషన్ ఇస్తారా, అలా కూడా చెప్పండి మీరు. సార్, మన దగ్గర మంచాలు బాగా ప్రయారిటీగా చేయించుకుంటారండి. మంచాలు వచ్చేసరికి అండి ఆర్డర్ మీద ఎక్కువ చేస్తామండి. సోఫాలు డైనింగ్ టేబుల్ కూడా మన దగ్గర ఉంటాయండి. మంచాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మనకండి. పూర్వం ఫాదర్ దగ్గర నుంచి కూడా అండి ఈ వర్క్షాపులు మెయింటైన్ చేస్తూ 20 మందిని ప్రత్యక్షంగాను, ఒక 20 మందిని పరోక్షంగాను మనం పోషించడం జరుగుతుందండి. చూడండి, వర్క్షాప్లో అండి మన దగ్గర దివాన్స్ అండి, ఈ కార్ట్స్ ఇన్ని పాలిష్ వర్క్లో ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఇవి కార్ట్స్ అండి? అవునండి. ఈ 5-6 అండి. 5-6 అండి. మీకు డిజైన్ 5-6లో అన్నా 6-6లో అన్నా ఈ మోడల్ నచ్చితే ఎందులో మనం చేసిస్తామండి. ఇంకా ఫినిషింగ్ అవుతున్నాయని కూడా చూదురుండి. అంటే ఎవరైనా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ బట్టి కూడా చేసిస్తాం. మనం ఖచ్చితంగా చేసిస్తామండి. మీరు ఏ ఫోటో చూపించినా మీకు ఆ మోడల్ సేమ్ యాస్టేజ్ మేము చేసిస్తామండి. 5-6 అండి? అవును. వరుణ్ గారు, తర్వాత బోడస్కూర్లోనే ఈ మంచాల పరిశ్రమ ఎందుకు వచ్చిందండి? బోడస్కూర్లో పెద్దవాళ్ళు మా ఫాదర్ మా చిన్నాన్నగారు ఇద్దరు కలిసి అండి ఇక్కడ లూటుకూరు అనే గ్రామంలో నేర్చుకుని ఈ ఫస్ట్ నుంచి ఈ వుడ్ వర్క్ మీద గ్రిప్ ఎక్కువగా బాగా చేసుకుంటూ ఒక 100 మందిని వర్కర్లను తయారు చేశారండి. ఈ వర్కర్లు కూడా ఇక్కడ ఉండడం వల్ల మనం ఎక్కువ ఇక్కడ మంచాలు
ఈ డైనింగ్ సోఫాలకు కూడా అండి ఇక్కడ చేయడం మొదలు. అంటే మీరు ఇక్కడే అమ్ముతారండి, లేకపోతే ఏదైనా ఊరు పంపుతుంటారా? ప్రతి ఊరు కూడా మనం పంపిస్తూ ఉంటామండి, ఆన్లైన్లో కానీ. మీకు ఆఫ్లైన్ ఎక్కువ మంది వచ్చి విజిట్ చేసి చూస్తారండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదండి. ఫినిష్ అవ్వకముందే అంత షైనింగ్ ఉంది, ఫినిష్ అయ్యాక ఇంకా షైనింగ్ వస్తుందండి. అవునండి. ఫినిష్ అవుతున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి. చూడండి, ఇది ఫినిష్ అయిన షైనింగ్ అండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ మిర్రర్ లాగా ఉందండి షైనింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వర్క్షాప్ అండి. ఇది పాలిష్ అయిన తర్వాత ఎలా ఉంటుంది లోపల కూడా చూద్దరు కానీ పాలిష్ అయింది. ఇది పాలిష్ అవ్వకముందండి. పాలిష్ అయిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది పాలిష్ అయిన తర్వాత అనమాట. అంటే ముందు చూపించాను కదా, అది సేమ్ అండి. ఇది పాలిష్ అయిన తర్వాత ఫినిషింగ్ ఇలాగ వస్తుందండి. ఇప్పుడు దీని ప్రైస్ ఎలా ఉంటుందండి సార్? ఇది 50,000, 40, 45. కర్ర క్వాలిటీని బట్టి పాలిష్ని బట్టి మీకు రేటు అనమాట. అంటే కర్ర సీజన్ వుడ్ అలాగ ఉంటుందండి? అలాగేం కాదండి, అంతా టేకే వాడతామండి. టేక్లో కూడా మాన్ మీద రౌండ్ సర్కిల్ మీద 3,000, 4,000, 5,000 అలా రేట్ ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుంటే చేసే వర్కర్ ఫినిషింగ్ని బట్టి పాలిష్ని బట్టి మీకు రేట్ వేరియేషన్. మన్నికి అంత ఒకటే అండి. ఇది 40,000 దన్నా 35,000 దన్నా అదే మన్నికి వస్తుంది. మన్నికిలో తేడా ఉండదు. చూసే లుక్ని బట్టి డిజైన్ మీకు ఈ ఫినిషింగ్లు అయ్యి కూడా లుక్ని బట్టి. ఈ పాలిష్లు కూడా అండి లీటర్ 300 నుంచి 800 వరకు ఉందండి. ఇప్పుడు ఈ మంచం ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది 40,000 సార్. ఇది వీణ మంచం. ఇవ్వండి, ఇది టేక్ వుడ్ కాదండి, ఇది మలేషియన్ వుడ్ అండి. మీకు సేమ్ యాసిటీస్ టేక్లో కూడా మన దగ్గర తయారవుతుందండి. ఈ కోళ్ళు కూడా టేక్ కర్ర వస్తుందండి. మలేషియన్ వుడ్ అండి. మలేషియన్ వుడ్ అండి. ఇది ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది వచ్చేసి మనకి 25,000 అండి. మీకు బస్తర్లో సేమ్ మంచం చేసే వాళ్ళకి 45,000 ఆ రేంజ్లో ఉందండి. అది కూడా వర్క్ అవుతుంది, చూపిస్తాను మీకు. ఇది 25,000 అలా ఉంటుందండి. అవును సార్, అవును. ఇది టేక్ అండ్ మన పాలిష్ వాల్నట్ పాలిష్ అనమాట. టీక్ వుడ్ వాల్నట్ పాలిష్ అనమాట. ఇది ఎలాగ ఉంటుందండి కాస్ట్? ఇది 35,000 రేంజ్ సార్. ఇప్పుడు 35,000 అంటే పరుపు కాకుండా అండి, మ్యాట్రస్ కాకుండా 35,000. మీకు ఇందులో 30-25,000 రేంజ్లో కూడా తయారవుతాయి. మీకు ఇందులో తక్కువ రేట్ మీకు దాని మన్నికి అంతా ఒకటే అండి. 35,000 దన్నా 30 అయినా 25 దన్నా మన్నికి ఒకటే. ఓకే. చూడండి ఫ్రెండ్స్, వీరి దగ్గర డైనింగ్ సెట్స్ కూడా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ అదేని. డైనింగ్ టేబుల్ ప్రైస్ ఎలా ఉంటుందండి? సార్ అది 27,000 ఆ రేంజ్ అండి. మార్బుల్ ఇది అయితే 35,000 ఆ రేంజ్లో ఉందండి. మార్బుల్ది 35,000 అండి. మనకు స్టార్టింగ్ అయితే మనకి 20,000 కూడా అక్కడ స్టార్టింగ్ ఉందండి డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ 20,000 కూడా స్టార్టింగ్ ఉందండి. అవునండి. అంటే ఈ గ్లాస్ ఉన్నది. అవును సార్, అవునండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 20,000 అటండి. తగ్గిస్తామండి. మీరు ఏంటంటే చూసి మీకు నచ్చితే నెగోషియేట్ కూడా చేసుకోవచ్చండి. ఓనర్ గారు అదే చెప్తున్నారు ఇప్పుడు. ఈ సోఫా సెట్ అండి, ఈ సోఫా 32-35 అలా ఉంది సార్. ఇది చూడండి ఫ్రెండ్స్, 32-35 ఆ రేంజ్లో ఉన్నాయట. సార్ ఈ 3 కూడా 5/6. 5/6 5/6 అయితే ఇవన్నీ కూడా సిఎన్జి మిషన్ కటింగ్స్ అండి. ఈ మార్పులు డిజైన్ చిన్న మార్పులు అనమాట అండి. ప్రెసెంట్ టేక్ వుడ్ అండి. ఇది 35,000 రేంజ్. ఇందులో 30-25,000 రేంజ్ కూడా తయారవుతుంది. మనకి అక్కడ పాలిష్ అవుతున్నాయి చూసారు సార్, 5/6 అవి 30,000 రేంజ్లో తయారవుతున్నాయి. ఓకే. ఈ రేంజ్ అంతా కూడా అంటే కర్ర మీద రేట్ని బట్టి మీకు వేరియేషన్స్ ఉంటాయండి. పాలిష్లు ఫినిషింగ్లు దాన్ని బట్టి. ఇది 45,000 సార్. ఇది 45,000. అవునండి. ఇందులో 40-35 కూడా మీకు వర్క్లో ఉంటుంది. అంటే కర్ర జాయింటింగ్ పాలిష్లు వీటిని బట్టి మీకు ఉంటుంది. ప్రజెంట్ దీని రేట్ అయితే 45,000 అండి. 6/6 అండి. పరుపు కాకుండా అండి. పరుపు కాకుండా 6/6 మంచం 40,000. 45 అండి. ఇది 45. మీకు సేమ్ మోడల్ 40-35 కూడా మేము చేసిస్తాం. ఓకే. మీకు తేడా ఏంటంటే కర్ర మీద జాయింట్లు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాలిష్లు కూడా అండి 300 రూపాయలు వాడతాం. ఇది లీటర్ 800 రూపాయలు అనమాట. ఓకే. అంటే పాలిష్ వాడతారు. వుడ్ లైన్ ఏంటంటే జాయింట్స్ వస్తాయి. ఆ జాయింట్స్ దానివల్ల రేటు మీకు 35,000 టచ్ వుడ్ వాడతాం అనమాట అండి. దీనికి పియూ పాలిష్ అనమాట అండి. లీటర్ 800 అనమాట అండి.
అండి సార్ ఇది సోఫా 35,000 చెప్పేది 32 పడుతుందండి. 35,000 32,000 పడుతుందండి. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఎలా ఉంది సార్, ఇక్కడ 25,000 కూడా ఇక్కడ సోఫా సెట్ ఉందండి. మీకు ఇందులో కలెక్షన్ లోపల క్లాత్ మార్చి ఉంటాయండి, అన్ని వర్క్ అవుతున్నాయండి. ఇవి అంటే ఇందులోనే రేట్ కూడా ఫ్యాబ్రిక్ కలర్స్ మారుతాయి అనమాట ఈ మోడల్లో అండి. ఇప్పుడు అంటే ఈ వుడ్ ఇదే చెప్పారు మీరు అంటే ఇది 26-25,000 పడుతుందండి. అంటే ఇదే పడుతుందండి లేకపోతే ఇందులో ఫ్యాబ్రిక్ మారుతుంది? ఇది ఓకే అండి, మీకు ఇందులో కూడా ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకే ఓకే, మీరు కలర్ మార్చుకోవచ్చు. ఇదండి పక్కదండి అది 28,000 పడుతుంది సార్. అది ఇది 28,000 పడుతుంది. ఇదండి ఈ పక్కదండి సార్, అది 32,000 పడుతుందండి. ఇది 32,000 అటండి. ఇది 5/6 అండి సార్. లోపల చూసారు కదండి, సేమ్ క్వాలిటీలో మోడల్ వేరే అండి. ఇది కాస్ట్ ఎంత అండి? 35,000 అండి. 30,000. ఇది వచ్చేసరికి 4/6 అండి, 20,000 అండి. 4/6 20,000 అవునండి. చూడండి ఫ్రెండ్స్, 20,000 అట, చౌకగానే ఉంది కదా. అంటే ఇవి మ్యాట్రసెస్ కాకుండా రేట్లు అండి, కానీ రేట్లు మీరు ఇంకా నెగోషియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 6/6 అండి. 6 అండి, ఇటువైపు 6 అన్నది. దీని ప్రైస్ ఎలా అండి? ఇవన్నీ కూడా 36,000 రేంజ్ సార్. ఇవి అవునండి. దీని ప్రైస్ ఎలా అండి సార్? దివాన్ ఇది 18,000 అండి, 18,000 సార్. దివాన్ 18,000 అండి. దాని అనుకున్నదండి సేమ్ అంతే అండి, కాస్ట్ సేమ్ అండి, మోడల్ వేరే. సార్ ఇవన్నీ 6/6 అండి. మనం లోపల ఒకటి మలేషియన్ వుడ్ ఒకటి చూసారు కదండి, సేమ్ అందులో టేక్లో కూడా మీరు తయారవుతుంది, వర్క్ అవుతుంది, చూపిస్తానండి. అంటే ఇవన్నీ టేక్ వుడ్ అండి? టేక్ వుడ్ అండి. రావణ్ గారు, ఆ చక్రం ఆ షేప్ మొక్క ఒకసారి జస్ట్ ఒక మేక్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక లోపల పాలిష్ చేసి చూపించాను కదా, ఇది పాలిష్ చేయకముందు అనమాట ఇలా ఉన్నదండి. ఒక లేయర్ పెడుతున్నారు కదా, ఇదంతా ఏంటంటే డిజైన్స్ సెట్ చేయడం అండి. ఈ విధంగా ఏంటంటే పార్ట్ బై పార్ట్ అతికి డిజైన్స్ తయారు చేస్తారనమాట. దాంట్లో సర్కిల్ లాంటిది ఉంది కదండి, అది కూడా పెడతారనమాట. సెంటర్లో ఒకటి చూసారు కదా, ఈ విధంగా డిజైన్స్ తయారు చేస్తారండి. ఓకే అండి వర్మ గారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ ఏంటంటే మంచాలన్నీ ఏంటంటే మ్యాట్రసెస్ కాకుండా మంచాల రేట్లు అండి, ఓన్లీ మంచాల రేట్లు అనమాట. 20,000 నుంచి కూడా ఇక్కడ మంచాలు స్టార్ట్ అవుతున్నాయండి. తర్వాత మీరు ఏంటంటే ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయండి, వీళ్ళ దగ్గర మోడల్స్ బాగున్నాయి, తర్వాత క్వాలిటీ కూడా బాగున్నదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.